ఓకే, నమస్తే అండి. ఈరోజు మన మచిలీపట్నంలో వేసేసి ఉన్న పరాస్పేట ఆంజనేయ స్వామి గారి గుడి వద్దన 108 కొబ్బరికాయలు కొట్టాం. అది ఎందుకంటే వారాహి యాత్ర మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర స్టార్ట్ చేశారండి. బోళ్ళన్ని దుష్ట చర్యలు బోళ్ళంతమంది ఉంటారండి మన మచిలీపట్నం నియోజకవర్గంలో. అక్కడ స్టార్ట్ అయిందో లేదో ఇంకా లేదు. ఇక్కడ మన మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని గారు స్టార్ట్ చేశారండి. ఇక్కడ ఆయనకి ఒక పాస్ ఇచ్చారండి మన సీఎం గారు. ఎవరండి ఆ సీఎం గారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక పాస్ ఇచ్చాడండి పేర్ని నాని గారికి. ఏమనంటే, నాని ఈ 20 రోజులు ఇక్కడే ఉండు, ఈ 20 రోజులు కాస్త పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి రీచ్ చేస్తా, ప్రెస్ ముందు నువ్వే మాట్లాడాలి, ఆ మంత్రులకు వేరే పనులు అప్పచెప్పాను, ఆ ఇసుక దందాలు అవన్నీ చూసుకుంటున్నారు, కాస్త ఖాళీగా ఉన్నావు నువ్వు, ఈ మధ్య ఈ కొడుకుని బాగా డెవలప్ చేసుకుంటున్నావు, కోర్టు అనేది ఇచ్చాం కాబట్టి కాస్త జాగ్రత్తగా బందర్లో పనులు మీ అబ్బాయికి అప్పచెప్పు, ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వంగా గురించి మాట్లాడాలన్నా, కులం గురించి మాట్లాడాలన్నా ఏదైనా నువ్వు సరిపోతున్నావు, ఖాళీగా ఉన్నది నీకే కాబట్టి, రిటైర్మెంట్ ప్రకటించావు కాబట్టి ఈ పని చూసుకో అని చెప్పించారండి. పవన్ కళ్యాణ్ గారికి గెలిచిన రోజు నాడు మరుక్షణం వీళ్ళు కూడా తీర్థయాత్రలు చేయాల్సి వస్తుంది. మరి బందర్ నుంచి చాలామంది రెడీగా అట్టి పెట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడే ప్రతి ఒక్క మంత్రి కానీ బోళ్ళంతమంది ఉన్నారండి. అంబటి రాంబాబు గారు, ఆయన అరగంట ఆయన బోళ్ళంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా లైన్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నానండి. పెడంలో ఒక మంత్రి గారు ఉన్నారండి, ఆయనకి ఎంతసేపు దందాలు పేకాట్లు ఇట్లాంటివి. ఈ అక్కడ ఎంత వస్తుంది ఏంటి, వేరేది ఏమి ఉండదు. జై జనసేన.